సో జనవరి టు ఏప్రిల్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో ఒక్కసారి అన్నీ చూసి మళ్ళీ ఏవి వెరీ ఇంపార్టెంటో ఒకసారి చూడాలి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్, స్కల్ప్చర్ ఆఫ్ గాడెస్ పార్వతి. సో ఈ పార్వతి విగ్రహాన్ని మనం రీసెంట్గా ఫణిగిరిగుట్ట తెలిసి సూర్యాపేటలో ఉంటుంది ఫణిగిరిగుట్ట. సో ఆ సూర్యాపేట మీద ఫణిగిరిగుట్టలో రీసెంట్గా గాడెస్ పార్వతి విగ్రహాన్ని మనం కనుగొన్నాం. సో గాడెస్ పార్వతి విగ్రహం ఎక్కడ ఉందంటే ఫణిగిరిగుట్టలో. సో ఇది ఫణిగిరిగుట్ట, ఇట్లుంటుంది ఫణిగిరిగుట్ట. రీసెంట్లీ సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటంటే రణధీర సీతక్క. సో రీసెంట్లీ ఒక బుక్ లాంచ్ అయింది ఈమె మీద. సో ప్రజెంట్ మినిస్టర్ ఈమె మీద. సో ఈమె మీద రణధీర సీతక్క అనే ఒక బుక్ ఒకటి లాంచ్ అయింది. అండ్ అది రాసింది అస్నాల శ్రీనివాస్. సో అస్నాల శ్రీనివాస్ అనేటైనా రణధీర సీతక్క అనే బుక్ ఒకటి రాసిండు. ఓకే, నెక్స్ట్ ఊరగట్ట. సో ఈ ఊరగట్టే ప్లేస్లో ఇది ఎక్కడ ఉంది యాక్చువల్లీ అంటే ములుగులో ఉంది ఊరగట్ట. సో ములుగులో ఊరగట్ట ఉంది. అండ్ లుక్ ఎట్ దిస్, వావ్. సో ఎ వ్యూ ఆఫ్ ద న్యూ ఆర్కియాలజికల్ సైట్ డిస్కవర్డ్ బై ఎ టీమ్ ఆఫ్ archaeologists నియర్ బండాల విలేజ్ ఇన్ తెలంగాణస్ ములుగు డిస్ట్రిక్ట్. సో ఇది సో లుక్ ఎట్ దిస్. సో ఇది ఒక ఇప్పటిదో సైట్, ఇప్పటిది ఇప్పుడు పురాతన మానవులు ఉన్న సైటు. సో అది రీసెంట్గా ఎక్కడ దొరికిందంట, ములుగులో దొరికిందంట రీసెంట్గా. పురాతన మానవులు ఉన్న సైట్, ఒక ఐరన్ ఏజ్ మెగాలిథిక్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న సైట్. రీసెంట్లో ఊరగట్ట స్పెషాలిటీ ఏంటిదంటే ఒక మెగాలిథిక్ సైట్ అనేది అందులో అక్కడ కనుగొనబడింది. అండ్ అది ఎక్కడంటే బండాల విలేజ్. ఆ విలేజ్ పేరు బండాలలోని ఊరగుట్ట. అండ్ ఇట్ ఈస్ ఇన్ ములుగు, తాడ్వాయి మండల్ ములుగులో ఇది కనుక్కున్నారు. ఓకే, అండ్ అట్లనే భద్రాద్రి కొత్తగూడెంలో. సో భద్రాద్రి కొత్తగూడెంలో రెండు పెయింటింగ్స్ అనుకున్నారు, రాక్ ఆర్ట్కి సంబంధించి. ఇప్పుడు సూపర్ ఉన్నాయి పెయింటింగ్స్ అవి. ఐ థింక్ నాట్ పేస్టెడ్. సో అవి ఎక్కడ కనుక్కున్నా అంటే ఇది ఇక్కడ ఊరగుట్ట, ఇది దమరగుట్ట. ఓకే, దమరగుట్ట అది బండాల విలేజ్, ఇది కుండాల విలేజ్. అది ములుగు, ఇది భద్రాద్రి కొత్తగూడెం. సో ఊరగుట్టలు ఏం కనుక్కున్నారు, సైట్స్ కనుక్కున్నారు, మెగాలిథిక్ సైట్స్, ఐరన్ ఏజ్ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ ఏంటి పెయింటింగ్, రాక్ ఆర్ట్ కనుక్కున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఇంపార్టెంట్గా కంట్రోల్ ఎస్ అనేది ఒక కొత్త డాటా సెంటర్ పెట్టింది. సో అది ఫస్ట్దా కాదు, సెకండ్దా కాదు, థర్డ్. సో ఇట్లాంటివి ఇంపార్టెంట్గా. సో వెరీ ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్. ఇది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ అండ్ వెరీ సింపుల్ క్వశ్చన్. కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ 17th ప్రోడక్ట్ ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది 17th ప్రోడక్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో జిఐ ట్యాగ్ టు లక్క బ్యాంగిల్స్ అంటారు. ఇవి లార్డ్ బజార్, చార్మినార్లో దొరుకుతాయి ఇవి. వాటికి రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేది ఇచ్చిండ్రు. ఓకే, అండ్ ఇది అప్లై చేసింది ఎవరంటే క్రీసెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు. సో క్రీసెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఇది ఎవరో ఒకరు అప్లై చేస్తారు జనరల్గా. సో ఇవి లక్క బ్యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ సాలేశ్వరం జాతర. సాలేశ్వరం జాతర ఇక్కడ జరుగుతుంది. సో ఇది లింగమయ్య జాతర నల్లమల్ల ఫారెస్ట్లో జరుగుతుంది. దీన్ని తెలంగాణ అమర్నాథ్ అంటారు. సో ఇట్లా కల్చర్లో కవర్ అవుతాయి. హైదరాబాద్ లిబరేషన్ డే వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ 17th సెప్టెంబర్ 17th హైదరాబాద్ లిబరేషన్ డే లాగా చేసుకోవాలని రీసెంట్గా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇది మోస్ట్ పాపులర్ క్వశ్చన్, రీడ్ ఇట్ లైక్ ఎన్ టైమ్స్. సో టీఎస్ఆర్టీసీ 5 నేషనల్ వైడ్లో పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్స్కి 5 అవార్డులు వస్తాయి. ఓకే, సో దేంట్లో వస్తాయి అంటే, సో నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రీసెంట్గా ఒక అవార్డ్ సెరమనీ జరిగింది. సో తెలంగాణ టీఎస్ఆర్టీసీ అందులో 5 ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెలిచింది ఇన్ రోడ్ సేఫ్టీ, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇది ఎవరు ఇస్తారు అంటే ఆర్టీయూ వాళ్ళు ఇస్తారు. సో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. సో స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ న్యూఢిల్లీ ఇచ్చింది. దాంట్లో తెలంగాణకి ఏవేవి వచ్చినాయి అంటే ఫస్ట్ ఇన్ రోడ్ సేఫ్టీ, మనం రోడ్ సేఫ్టీలో ఫస్ట్ వచ్చినాం. ఓకే, అండ్ రూరల్ ఏరియాస్లో మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీలో ఫస్ట్ వచ్చినాం. మన రూరల్లో మన డ్రైవర్స్ ఫ్యూయల్ని బాగా సేవ్ చేస్తున్నారు అన్నమాట. రూరల్ అంటే ఇక్కడ మంచిర్యాల రూరల్, డీప్ ఇంకా వేంపల్లి సైడు. సో ఈ పల్లె వెలుగులో వీళ్ళు మంచిగా ఎఫిషియన్సీగా వాడుతున్నారు అన్నమాట ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అండ్ ఎంప్లాయీ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి టైమ్లీ శాలరీస్ ఇవ్వడం. సో ఇట్లాంటివి ఎంప్లాయీ వెల్ఫేర్ కిందకి వస్తాయి. అండ్ టెక్నాలజీ, మనం రీసెంట్ టెక్నాలజీ కూడా మంచిగా వాడుతున్నాం. సో ఎట్లా మంచిగా వాడుతున్నాం, ఐరాస్తే అనేది ఒకటి వచ్చింది రీసెంట్గా యాప్. సో ఎప్పుడు వాడుకుంటున్నారు ఏఐని వాడి. సో దీనికి దుబాయ్ గవర్నమెంట్ ఆఫ్ సమ్మిట్స్లో సమ్ అవార్డు కూడా వస్తుంది. సో ఇట్లా మనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బట్ ఎక్కడైతే అర్బన్ ఎఫిషియన్సీలో ఇందులో మొత్తం మనం సెకండ్ వచ్చినాం. మీకు తెలుసు కదా, బస్సులు, పిల్లలు, స్కూల్స్, టికెట్స్.
సో దానివల్ల మనం సెకండ్ వచ్చింది ఫ్యూల్ ఎఫిషియన్సీలో. సో ఇంకా హైదరాబాద్లో ఫ్యూల్ ఎఫిషియన్సీ కొంచెం చేయాలన్నమాట ఇంకా. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ చదవాలి. సో మల్టిపుల్ టైమ్స్ చదవాలి అన్నవి తప్ప వేరేవన్నీ చదివినాం కదా, చదువుకున్నాం కదా, మోస్ట్ ప్రాబ్లీ రావింది కూడా వచ్చాయి కొన్ని క్వశ్చన్స్. సో వాటి నుంచి మనం అంతా ఎక్కువ చదవద్దు, కొన్ని చదవాలి, ఎక్కువసార్లు చదవాలి. ఎక్కువసార్లు చదివే దాంట్లో ఇది ఉండాలి ఖచ్చితంగా. సో 3 గవర్నమెంట్ హాస్పిటల్స్కి రీసెంట్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో 3 గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాటికి ఒక క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇచ్చింది. ఓకే, 3 గవర్నమెంట్ హాస్పిటల్స్. ఒకటి ఎక్కడంటే అన్నారం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇన్ మానకొండూర్, అండ్ సెకండ్ ఎక్కడంటే దొంతపూర్ జగిత్యాల్, అండ్ థర్డ్ ఎక్కడంటే జూలపల్లి పిహెచ్సి పెద్దపల్లి. సో 3. ఈ జూలపల్లి ఎక్కడ ఉన్నదంటే ఇది జూలపల్లి పెద్దపల్లి దగ్గర ఉంటుంది ఈ పిహెచ్సికి. అండ్ దొంతపూర్, సో దొంతపూర్ ఎక్కడ ఉంటుంది, జగిత్యాల పక్కనే ఉంటుంది, 3.5 కిలోమీటర్స్లో ఉంటుంది దీనికి. అండ్ మానకొండూరు దగ్గర ఉన్న అన్నారం పిహెచ్సికి. సో కరీంనగర్లో ఇక్కడ మన డియర్ నేషనల్ పార్క్ కూడా చూడొచ్చు, అది కూడా ఇంపార్టెంట్. సో ఇది మానకొండూరు దగ్గర ఉన్నది అన్నారం. సో ఇది దొంతపూర్ అంటే జూలపల్లి ఇస్ ఫ్రమ్ పెద్దపల్లి. సో ఈ 3 హాస్పిటల్స్కి క్వాలిటీ స్టాండర్డ్స్లో రీసెంట్గా అవార్డ్స్ వచ్చినాయి. అంటే వాళ్ళు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ వాళ్ళు సర్టిఫై చేశారు. సార్ వెరీ వీటిలో క్వాలిటీ బాగుంది హాస్పిటల్స్లోని. ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, జూలపల్లి ఒకటి పెద్దపల్లి దగ్గర, ఓకే, అండ్ జగిత్యాల ఒకటి, దొంతపూర్ ఒకటి జగిత్యాల దగ్గర, అండ్ అన్నారం ఒకటి ఇట్స్ ఫ్రమ్ మానకొండూర్. అండ్ ఈ 3 ఆర్ ఫ్రమ్ ఎర్స్ట్రైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ ఇది జస్ట్ వన్ టైం. ఇది వైవోస్కోప్ అనేది రీసెంట్ ఏఏజీ హాస్పిటల్స్ హైదరాబాద్ ఉంటుంది. సో ఏఏజీ హాస్పిటల్స్ వాళ్ళు వైవోస్కోప్ అనేది ఒకటి కనుక్కున్నారు. అండ్ ఈ వైవోస్కోప్ ఏం చేస్తుందంటే ఏవైతే బయోప్సీ బ్లడ్ టెస్ట్లు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ 5 minutesలో ఇస్తుంది. సో ఏఏజీ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటాలజీ. సో ఇవి వైవోస్కోప్ అనేది ఒకటి తయారు చేసిండ్రు. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక 1-2 times చూస్తే సరిపోతుంది, చదివేది ఏం లేదు దాంట్లో ఫస్ట్. సో రీసెంట్గా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేవి పెట్టిండ్రు. సో ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో యాజ్ అ మహిళా శక్తి ప్రోగ్రామ్ పరిధిలో ఈ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎప్పుడైనా స్కూల్స్ మేనేజ్మెంట్ కంపారిటివ్లీ కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తే బెస్ట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో అందరూ ఇల్లిటరేట్సే ఉంటారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎ గుడ్ ఐడియా. చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుందో. బట్ మేనేజ్మెంట్కి అంత మరి ఎడ్యుకేషన్ అవసరమా అంటే అది కూడా ఇట్స్ డిబేటబుల్. బట్ సే నో. సో కలెక్టర్స్కి రీసెంట్గా ఆర్డర్స్ ఇచ్చిండ్రు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అనేది ఫామ్ చేయండి. అండ్ దీనికి ఈ కమిటీకి లీడర్ ఎవరంటే ఏవైతే ఉమెన్స్, సపోజ్ పాత మంచిర్యాల స్కూల్ ఉంది, దానికి చుట్టుపక్కల దగ్గరలో ఎవరైతే ఉమెన్స్ అసోసియేషన్ ఉంటుందో, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా గ్రూప్స్ ఉంటాయో వాటి ఒక లీడర్ మనకి కమిటీకి ప్రెసిడెంట్ లాగా, అండ్ హెచ్ఎం మెంబర్ ఆఫ్ ద స్కూల్ విల్ బి కన్వీనర్. సో కన్వీనర్ లాగా హెచ్ఎం మెంబర్ ఉంటారు. ఓకే, అండ్ ఒకవేళ 2-3 కన్నా ఎక్కువ ఉంటే క్లోజ్గా ఏదైతే చెప్పిన ఎంత ఉంటుంది క్లోజ్గా ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తారు. సపరేట్ బ్యాంక్ ఇస్తారు, సపరేట్ బ్యాంక్ అకౌంట్, మరి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూడమంటుంది. ఇట్స్ అండర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్. సో రీసెంట్గా పాఠశాల కమిటీస్ ఏమైనా పెడతారు, డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు, మనం ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి జస్ట్, ఎందుకంటే లోపల చదవడానికి ఏం లేదు కాబట్టి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్, ఓకే, మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద వీళ్ళు స్కూల్స్ని హ్యాండిల్ చేస్తారు. అండ్ ఎమర్జెన్సీగా 25,000 కావాలంటే 25,000 కూడా ఇస్తారు. అండ్ వీళ్ళకి సేమ్ వీళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 10 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా రీసెంట్గా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది 10 lakhs సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి. ఓకే, అండ్ ఈ స్త్రీనిధి కోఆపరేషన్ ఫెడరేషన్ అనేది అవుతుందో అది ఇన్స్ట్రక్ట్ చేస్తుంది మరి ఎట్లా వస్తాయి డబ్బులు వీటన్నిటికి సంబంధించి. స్త్రీనిధి కోఆపరేషన్ ఫెడరేషన్ అనేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ WNS డెలివరీ సెంటర్ ఇన్ హైదరాబాద్. సో ఇది ఒక ఇండస్ట్రీకి సంబంధించి డిజిటల్ సర్వీసెస్ అన్ని ఆఫర్ చేస్తుంది WNS హోల్డింగ్స్. సో ఇది రీసెంట్గా 66,000 square feetలో ఒక డెలివరీ సెంటర్. అంటే ఏం డెలివరీ అంటే పిల్లల్ని డెలివరీ కాదు, సర్వీసెస్ని డెలివరీ చేస్తుంది, డిజిటల్ సర్వీసెస్ అట్లాంటివి. సో WNS అనే ఆ పని చేస్తుంది. ఇది కూడా జస్ట్ వన్ టైం వర్క్స్. అండ్ రీసెంట్లీ మనకు ఒక హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది వచ్చింది, అండ్ దాని ఫర్దర్ న్యూస్ రావాలి ఎక్కడ వచ్చింది. సో అది కూడా ఒకసారి చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అది తెలంగాణ రీసెంట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది కూడా అలవాటు చేసిండ్రు. ఓకే, సో నెక్స్ట్ IIIT హైదరాబాద్. సో IIIT హైదరాబాద్ సెక్యూర్స్ గ్రాంట్ ఫ్రమ్
క్వాల్కమ్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. సో క్వాల్కమ్ అనే కంపెనీ ట్రిపుల్ హైదరాబాద్కి కొంచెం మనీ ఇచ్చింది. ఎందుకంటే $1.86 lakh ఇచ్చిందంట క్వాల్కమ్. ఈ క్వాల్కమ్ అనేది తెలుసు కదా కంపెనీ. సో ఎంఎన్సీ, అదొక పెద్ద ఎంఎన్సీ అది. సో ఇది ఎందుకు ఇచ్చిందంటే, ఈ $1,00,000 $2,00,000 ఎందుకు ఇచ్చిందంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చింది. దేంట్లో రీసెర్చ్? డొమైన్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ. డొమైన్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏదన్నా రీసెర్చ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ శాంపుల్స్ తీసుకుంటే అక్కడికో పంపిస్తాం, ఇక్కడ శాంపుల్స్ తీసుకుంటే ఇక్కడికో పంపిస్తాం, ఇక్కడ శాంపుల్స్ తీసుకుంటే ఎక్కడికో పంపిస్తాం. సో అట్లా లేకుండా సో ఈ డొమైన్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఎక్కడ కలెక్ట్ చేసుకుని అక్కడనే ఫట్ట చేసేస్తుంది. సో దాని డొమైన్ ఆఫ్ ద ఎడ్జ్ ఏఐ ఈ రీసెర్చ్లో అట్లా వాడుకుంటారు. దాని రీసెంట్గా క్వాల్కమ్ టెక్నాలజీస్ హైదరాబాద్కి ట్రిపుల్ హైదరాబాద్కి ఇచ్చింది గ్రాంట్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించిన రీసెంట్ పర్సన్ ఒక ఆయనకి స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు వచ్చింది. సో ఆయన పేరు ఏం పేరు అంటే అనిల్ బోయినపల్లి. సో బోయినపల్లి అనిల్. సో ఈ బోయినపల్లి అనిల్ ఈయన ఒక ఇండో అమెరికన్ ఆంటర్‌ప్రెన్యూర్ కి కింద. సో ఈయనకి అనిల్ బోయినపల్లికి ఈ అవార్డు అనేది ఇచ్చిండ్రు. ఓకే, ఈయన ఎవరు అంటే స్కైవర్క్స్ అనే కంపెనీకి సీఈఓ. ఓకే, ఈ స్కైవర్క్స్ కంపెనీ సీఈఓకి యూఎస్ఏలో స్మాల్ బిజినెస్కి సంబంధించిన అవార్డు వచ్చింది. సో సో ఈయన పేరు అనిల్ బోయినపల్లి. సో రీసెంట్గా ఈయన తెలంగాణ వాసికి అరుదైన గౌరవం దక్కింది. హీఈస్ ఫ్రమ్ వర్జీనియా. సో అనిల్ బోయినపల్లి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు అట్లా. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో మల్టిపుల్ టైం చదవాల్సిన దాంట్లో ఇదొకటి. ఉమెన్ ఐకాన్ అవార్డు. సో రీసెంట్గా ఇద్దరు తెలంగాణ అమ్మాయిలకి తెలంగాణ మహిళలకి 2 అవార్డ్స్ వచ్చినాయి. సో అందులో ఒకరి కందేపి రాణి ప్రసాద్. సో ఈ కందేపి రాణి ప్రసాద్ అనే ఒకరు. సో షీఈ్ ఎ రైటర్, చిల్డ్రన్స్ రైటర్ ఈమె. అండ్ పేరు గుర్తుపట్టారు, కండేపి రాణి ప్రసాద్. పేర్లు మల్టిపుల్ టైం చదవాలి. అండ్ కట్టా జ్యోతి. ఎక్కొంచులు అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పేర్లు ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికి నేషనల్ ఉమెన్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి రీసెంట్గా. ఓకే, వీళ్ళని గుర్తించారు. సో అదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పేర్లు వెరీ ఇంపార్టెంట్. సో కండేపి రాణి ప్రసాద్ అండ్ కట్టా జ్యోతి. ఓకే, సో ఈ కట్టా జ్యోతి అనడమే ఫిలంథ్రఫీ చేస్తుంది, ఆర్గన్ డొనేషన్కి సంబంధించిన సభలు ఇవన్నీ కొంచెం మంచిగా చేస్తుంది. ఈమె ఫ్రమ్ అల్లవరం మండలం. అండ్ ఈ కందేపి రాణి ప్రసాద్, ఈమె కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి రీసెంట్లీ. 23 నుంచి వస్తూనే ఉన్నాయి కందేపి రాణి ప్రసాద్కి. షీఈ్ ఎ రైటర్ ఫ్రమ్ సిరిసిల్ల. ఓకే, మన జస్ట్ ఈమె పేర్లు గుర్తుపడాలి, కట్టా జ్యోతి అండ్ కండేపి రాణి ప్రసాద్. అండ్ రీసెంట్గా బెస్ట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రీసెంట్గా బెస్ట్ మెమోరియల్ అవార్డు ఇచ్చిండ్రు, జర్నలిజం మెమోరియల్ అవార్డు. ఇది పోతూరి వెంకటేశ్వరరావు పేరు మీద ఇస్తారు మెమోరియల్ అవార్డు, జర్నలిజంకి సంబంధించిన అవార్డు. ఇది ఎవరికి ఇచ్చినట్టు రీసెంట్గా ఈయనకి ఇచ్చిండ్రు. సో ఈయన పేరు వెంకట నారాయణ ఈయన పేరు. సో ఈయన ఈ ఊరు మొత్తం బాగు చేయాలని ఒక జర్నలిస్ట్ కంకణం కట్టుకున్నాడు, వెంకట నారాయణ. అండ్ ఈ వాజ్ ద ఎడిటర్ ఫర్ ఇండియా టుడే. సో ఇండియా టుడే ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి ఈయన ఎడిటర్. సో ఈయన ఏం ఊరికి ఉపకారం చేస్తుందంటే ఒక రూరల్ డెవలప్మెంట్ కావాలి అని మొత్తం ట్రస్ట్ కట్టి ఊరందరూ ఒక దగ్గర చేసి. సో అట్లా చాలామంది ఆ ఊరు ఏదంటే అంకేపల్లిలో ఏదో ఉంటుంది. సో ఆ ఊర్లో అందరూ వీళ్ళకు ఈ పేరే పెట్టుకున్నారు అందరు, వెంకటనారాయణ. సో అట్లా ఈయన కొంచెం ఫేమస్ అయ్యింది రీసెంట్ ఇయర్స్లో. సో ఈ ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా ఫేమస్ అయితేనే తర్వాత వాళ్ళకి రికగ్నిషన్ అనేది వస్తుంది. సో ఇది కూడా మల్టిపుల్ టైం చదవాల్సిన దాంట్లో ఇది కూడా ఒకటి. అనేది ఒక్కసారి అవుతా గుర్తుంటుంది కానీ బల్కంపేట ఎల్లమ్మ. సో బల్కంపేట ఎల్లమ్మ అనేది ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ. సో ఇది ప్రసాద్ స్కీమ్, ప్రసాద్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రసాద్ స్కీమ్, పిలిగ్రిమేజ్ రెనోవేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. సో ఈ ఫుల్ ఫామ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో పిలిగ్రిమేజ్ రీజనరేషన్ అంటే ఏదైతే దైవస్థానాలు ఉంటాయో వాటిని రీజనరేట్ చేస్తారు. అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అంటే కొంచెం మంచిగా చేస్తారు. అట్లా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మంచిగా చేస్తారు. 4.4 crores ఇచ్చిండ్రు. అండ్ దీంట్లో భాగంగా టాయిలెట్స్, సీసీటీవీస్ ఎక్సెట్రా ఏం పెడతారు నాకు అవసరం లేదు. అండ్ రీసెంట్లీ టూ టెంపుల్స్ ఆల్రెడీ, రామప్ప టెంపుల్ ఒకటి అండ్ భద్రాచలం టెంపుల్, ఈ 2 టెంపుల్స్ని ఆల్రెడీ ఈ స్కీమ్లో అనౌన్స్ చేసిండ్రు. ఓకే, రామప్ప టెంపుల్ ఒకటి, భద్రాచలం టెంపుల్ ఒకటి. అండ్ ఈ ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటిదంటే రీసెంట్లీ, సో వాట్ ఈస్ ప్రసాద్ స్కీమ్? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్ స్టార్టెడ్ ఎస్ ప్రసాద్ స్కీమ్ లాగా స్టార్ట్ అయింది. ఈ స్పిరిచువల్ హెరిటేజ్ అనే పదం లేకుండా ఇంతకుముందు. సో ఇట్ స్టార్టెడ్ ఎస్ ప్రసాద్ ఇన్ ద ఇయర్ 2014-15. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2014-15లో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఈ మన పిలిగ్రిమేజ్ డెస్టినేషన్స్ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ అయింది.
రీసెంట్గా పేరు మార్చిండ్రు, అది మనకు అవసరం, అది ఇంపార్టెంట్ కాదు. అండ్ చూసినాం వాళ్ళు ఇది దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, రెస్పెక్ట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాయి. నేను చెప్పిన ఆబ్జెక్టివ్ రిజనరేషన్ ఆఫ్ స్కూల్స్, టెంపుల్స్ ఏవైతున్నాయో అవన్నీ రీజనరేట్ చేయడం. ఓకే, నెక్స్ట్. సో ఏఎస్క్యూ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2023 వెరీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ప్రాబ్లమ్ క్వశ్చన్. ఎయిర్పోర్ట్ అవార్డ్స్లో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి హైదరాబాద్కి, అన్నిట్లో ఇది ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఏఎస్క్యూ అంటే ఎయిర్ సర్వీస్ క్వాలిటీ విషయంలో, ఎయిర్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో హైదరాబాద్కి 15 to 25 మిలియన్ ప్యాసింజర్స్ రేంజ్లో, అంటే 1.5 CR టు 2.5 CR ప్యాసింజర్స్ వెళ్ళే రేంజ్లో ఇన్ హోల్ ఏషియా పసిఫిక్ రీజియన్లో మన హైదరాబాద్ ఈస్ అవార్డెడ్ as ద బెస్ట్ ఎయిర్పోర్ట్. జిఎంఆర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఈస్ అవార్డెడ్ as ద బెస్ట్ ఎయిర్పోర్ట్. ఓకే, అండ్ ఇది ఎవరు ఇస్తారు మనకి? ఎయిర్ సర్వీస్ క్వాలిటీ వాళ్ళు ఇస్తారు, ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్స్ ఇంటర్నేషనల్. ఇదంతా అవసరం లేదు మనకి, జస్ట్ మనకి వచ్చిన కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 15 to 25 మిలియన్ కేటగిరీలో మనకు వచ్చింది హైదరాబాద్కి, అంటే 1.5 CR టు 2.5 CR. దీనికి డిఫరెంట్ ఈ కేటగిరీ ఇప్పుడు 1.5, ఇప్పుడు 15 మిలియన్ టు 25 మిలియన్, దానికి వేరే కేటగిరీస్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్. ఓకే, సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. రీసెంట్గా ఆసిఫాబాద్ ఫారెస్ట్, గిన్నెదారి ఫారెస్ట్ అంటారు. ఒకవేళ ఇది అడిగితే జియోగ్రఫీలో అడగచ్చు గిన్నెదారి ఫారెస్ట్ ఎక్కడ ఉందని, కానీ అంతేగాని బసాల్ట్ రాక్స్ ఎక్కడ దొరికినాయి మాత్రం ఇంపాసిబుల్ అడగడు. సో గిన్నెదారి ఫారెస్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆసిఫాబాద్లో గిన్నెదారి ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఓకే, దీంట్లో రీసెంట్గా బసాల్ట్ రాక్స్ అనేవి దొరికినాయి అంట. ఓకే, ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో సైయంట్ ఇంక్ ప్యాక్డ్ విత్ ఎయిర్ బస్. సో సైయంట్ ఇంక్స్ ప్యాక్డ్ విత్ ఎయిర్ బస్. సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైంట్ has signed a multi-year services agreement with Airbus for cabin and cargo engineering. సో ఎయిర్ బస్ కోసం ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ సైంట్ అనేది మనకు సంబంధించింది, అది ఎయిర్ బస్తో ఏదో కొలాబ్ అయిందంట. దట్స్ నాట్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాగరాజు సురేందర్ అంటే రీసెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ ఇన్ ట్రాన్స్లేషన్ విభాగంలో వచ్చింది ఫర్ ఇట్స్ ట్రాన్స్లేషన్ వర్క్. ఓకే, ఆయన ఏది ట్రాన్స్లేట్ చేస్తుంటే గాలిబ్ నాటి కాలం. సో వేరే దాన్ని గాలిబ్, అది వేరే బుక్ ఉంటుంది ఒకటి, సో దాన్ని ఈయన ట్రాన్స్లేట్ చేస్తుంటే. సో ఈయన పేరు నాగరాజు సురేంద్ర ఎలంగా అని ఎందుకు పెట్టుకుంటాడు, ఎలనాగా అని. సో ఈజ్ ఫ్రమ్ ఎలగందల, ఆ ఊరు పేరు ఎలగందల, కరీంనగర్. ఆయన పేరు నాగార్జున, ఈ రెండు పేర్లు కలిపి ఎలనాగా అని పెట్టుకున్నాడు. సో కరీంనగర్ రైటర్ ఎలనాగా బ్యాగ్స్ సాహిత్య అకాడమీ అవార్డ్. సో ఇంతకుముందు ఈయన పోయట్రీ, డాజిలర్స్ పోయట్రీకి వాజ్ ఆనర్డ్ ఇంటర్నేషనల్లీ. డిఫరెంట్ అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఉకైతో అవార్డ్స్, అట్లా ఏవో అవార్డ్స్ వచ్చినాయి. సో రీసెంట్గా గలీబ్ నాటి కాలం అనే తెలుగు ట్రాన్స్లేషన్కి ఈయనకి అవార్డు అనేది వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, ఈ పేరు ఇంపార్టెంట్. అండ్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ రిటర్న్ ఎవరో ఉంటారు ఒరిజినల్ రైటర్. సో అది కూడా గాలిబ్ సంథింగ్ ఉంటుంది, గాలిబ్ టైం ఏదో అట్లనే ఉంటుంది, సంథింగ్ రిలేటెడ్ విత్ టైమ్ అండ్ గాలిబ్. సో హీస్ ఫ్రమ్ కరీంనగర్. సో వాళ్ళ ఊరు ఎలగందల, ఆయన పేరు నాగా, ఇవి రెండు కలిపి ఎలనాగా అని పెట్టుకున్నాడు. ఓకే, అండ్ రీసెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. సో నెక్స్ట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ రైస్ సమిట్. ఇది హైదరాబాద్లో జరగబోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు ఇంకా దీనికి. సో 500 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంట 28 కంట్రీస్ నుంచి. అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇది ఇంకొకరు ఎవరంటే ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ USA. సో ఇంకొకరు ఎవరు, ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ USA వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు రైస్కి డిమాండ్ పెంచడం కోసం. ఓకే, సో నెక్స్ట్ కాకతీయ కళామండపం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఎవరు ఇనాగ్రేషన్ చేసింది కూడా ఇంపార్టెంట్. సో కిషన్ రెడ్డి, ఈయన కల్చర్ మినిస్టర్ స్థాయిలో. ఇప్పుడు మనం ఆల్రెడీ రీసెంట్గా మనం ఎప్పుడైనా టెంపుల్స్కి పోయినప్పుడు వరంగల్ టెంపుల్కి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి ఇనాగరేటెడ్ రీకన్స్ట్రక్షన్, ఈ కళ్యాణ మండపం కాకతీయ 1000 పిల్లర్ టెంపుల్, దాన్ని మళ్ళీ కడుతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. డిఫరెంట్ స్కల్ప్చర్ని తీసుకొచ్చిండ్రు మండపానికి. ఓకే, సో అట్లా. నెక్స్ట్, యాక్స్ట్రియా సెంటర్ ఇన్ హైదరాబాద్. సో యాక్స్ట్రియా అనేది ఒక క్లౌడ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా అనలిటిక్స్ సర్వీస్ ప్రోగ్రామ్. సో ఇది ఒక హైదరాబాద్ సెంటర్ పెడుతున్నారు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. మన యాత్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓలా, ఊబర్ ఇవి ఎట్లుంటాయో హైదరాబాద్లో మన యాత్రి టీ హబ్ ద్వారా వచ్చింది. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మన యాత్రి స్పెషాలిటీ, సో వాళ్ళు ఇప్పుడు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు క్యాబ్ వాళ్ళు. ఇప్పుడు ఓలాకి 30% కమిషన్, ఊబర్కి 20% ఇట్లా కమిషన్స్ ఉంటాయి. ఈ మన యాత్రలో ఇట్స్ లైక్ 0% కమిషన్.
ఓకే, ఓఎన్డిసి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో భాగంగా టీ యాప్ వాళ్ళు ఇది స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ ఇట్లాంటిది బెంగళూరులో ఒకటి ఉంది, నమ్మ బెంగళూరు అని, నమ్మ యాత్ర అని. సో దానికి సేమ్ అదే లైన్స్ మీద ఇది స్టార్ట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ ఎమ్మెల్సీ నామినేషన్స్ అంటారు గవర్నర్స్ కోట. సో గవర్నర్స్ కోటలు మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చేసిండ్రు, కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం అండ్ ఈయన పేరు అమీర్ అలీ ఖాన్. సో ఆక్ అండ్ ఈయన ఎం కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు గవర్నర్స్ కోటా కింద. సో గవర్నర్స్ కోటా కింద ఎమ్మెల్సీని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు స్టేట్లో వాళ్ళకి కోటాకు ఉన్నాయిందా లేకుండా జస్ట్ స్టేట్లో ఉంటే చాలు వాళ్ళు. ఓకే, పాలిటీ. నెక్స్ట్ పాండవుల గుట్ట, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్. సో పాండవుల గుట్ట అండ్ దాంతోపాటు రామ్గర్ క్రేటర్. సో ఇవి రెండు జియో హెరిటేజ్ సైట్స్ లాగా గుర్తించబడినాయి రీసెంట్ టైమ్స్లో. పాండవుల గుట్ట అండ్ రామ్గర్ క్రేటర్ ఈ రెండు జియో హెరిటేజ్ సైట్స్లా గుర్తించబడినాయి. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని గుర్తించారు. అండ్ ఇది ఎప్పటి కాలం అంటే ఇప్పుడు మెసోలిథిక్ పీరియడ్ అప్పటిది, ఇప్పుడు మీడియం కాలం అప్పటి నాటిది. అండ్ దీంట్లో ఈ హ్యాబిటేషన్ అనేది మనకి 10,000 years క్రితం హ్యాబిటేషన్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఓకే, అండ్ పాలియోలిథిక్ నాటి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. పాలియోలిథిక్ అంటే ఎప్పుడో అది మనం ఇంకా ఊహలు కూడా అసలు కళలు కూడా ఊహించలేని కాలం అది ముందు. ఓకే, అండ్ కేవ్ పెయింటింగ్స్ ఎట్లాంటివి ఉన్నాయంటే బీసన్, యాంటీలోప్, టైగర్, లెపర్డ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ స్వస్తిక షేప్ కూడా ఉంది. ఓకే, అండ్ సర్కిల్స్, స్క్వేర్స్, వెపన్స్ ఇవన్నీ ఉండే. అండ్ జామెట్రికల్. సో పాండవుల గుట్ట ఎక్కడ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాండవుల గుట్టతో పాటు రామ్గర్ క్రేటర్ కూడా వచ్చింది. దీంట్లో మెసోలిథిక్ సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, షెల్టర్స్. అండ్ పాలియోలిథిక్కి సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. పాలియోలిథిక్ పెయింటింగ్స్, మెసోలిథిక్. సో నెక్స్ట్, సో 2000 year old బుద్ధిస్ట్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ తెలంగాణ. సో ఇది ఎక్కడంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో. సో నల్గొండ డిస్ట్రిక్ట్లో రీసెంట్లీ ఒక 2000 ఏళ్ళ కాలం నాటి సేమ్ మళ్ళీ ఇక్కడనే ఫణిగిరిలో బుద్ధిస్ట్ 2000 years నాటి బుద్ధిస్ట్ కనుక్కున్నారు. సో అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఈ జిఎస్ఐ ఒక కోల్కి సంబంధించిన మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద వర్క్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి ఇది. సో రీసెంట్లీ ఇక్కడ ఇది ఏ ప్లేస్, ఇది గంగాపూర్. సో గంగాపూర్ అంటే ఇక్కడ మేడారం, మన జడ్చర్ల దగ్గర. ఈ గంగాపురం, జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ పేరు గుర్తు, గంగాపూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, గంగాపూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో కళ్యాణ చాళుక్యాస్కి సంబంధించింది. సో కళ్యాణ చాళుక్యకి సంబంధించిన 900 year old కన్నడ ఇన్స్క్రిప్షన్ ఒకటి దొరికింది. సో కళ్యాణ చాళుక్యస్ అంటే ఇక్కడ ఉంటారు వెస్ట్రన్ చాళుక్యస్ వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ఒక ఓల్డ్ కన్నడ ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది ఇక్కడ గంగాపురం ఇన్ జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో ఇదే ఆ ఇన్స్క్రిప్షన్. సో వాళ్ళు చూస్తున్నారు ఊళ్ళకి అంతమంది ఉంటారు, ఒక్కరు కూడా అసలు దాన్ని అంత పట్టించుకోలేదు, షాక్. సో ఇది ఇచ్చిన కింగ్ ఎవరంటే సోమేశ్వర మల్ల. సో సోమేశ్వర 3 అనే కింగ్ ఇచ్చిండు, ఈజ్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్యస్. ఓకే, ఈయన పేరు భూలోకమల్ల సోమేశ్వర 3, టోటల్ నేమ్, ఈజ్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్యస్. ఈయన మిలిటరీ జనరల్ ఎవరైతే ఉంటారో మహాదండ నాయక గోవింద నాయక్ అన్నటైనా ఇచ్చిండ్రు. మిలిటరీ జనరల్ గోవింద నాయక్ అన్నటైనా దీన్ని ఇష్యూ చేసిండు ఈ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో సోమేశ్వర 3 అంటే ఎవరు, వెస్టర్న్ చాళుక్యన్ కింగ్ అండ్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ విక్రమాదిత్య 6 ఒక కొడుకు. అండ్ ఈయన వాళ్ళ డాడీ పేరు మీద విక్రమాంక అభ్యుదయ అనే ఒక బుక్ రాసిండు. అండ్ మానసోల్లాస అనే ఒక సంగీతానికి సంబంధించిన ఇంకోటి కూడా రాసిండు, మానసోల్లాస విక్రమాంక అభ్యుదయ. ఓకే, సో నెక్స్ట్, న్యూ బిల్డింగ్ ఫర్ తెలంగాణ హైకోర్టు. సో తెలంగాణ హైకోర్టుకు ఒక కొత్త బిల్డింగ్ అనేది కడుతున్నారు. ఓకే, సో ఎక్కడ కడుతున్నారు, రాజేంద్ర నగర్ మండలం కడుతున్నారు, అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, బుద్వేల్ రీజియన్ కడుతున్నారు. సో రాజేంద్ర నగర్లో మనకు కొత్త హైకోర్టు రాబోతుంది, తెలంగాణ హైకోర్టు. ఓకే, ఆ తెలంగాణ హైకోర్టు బుద్వేల్ అనే ప్రాంతంలో కడతారు, ఇట్స్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దానికోసం జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొంచెం ల్యాండ్ అనేది ఇస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, 2 senior judges టు తెలంగాణ హైకోర్టు. సో ఇద్దరు సీనియర్ జడ్జెస్ వచ్చింది, అంత ఇంపార్టెంట్ కాదు ఇది, బట్ ఈ రెండు అయితే ఇంపార్టెంట్. సో తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరు, సో ఏ సుదర్శన్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్ జనరల్.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. సో తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే. వీళ్ళిద్దరిని ఒకసారి చూసుకుంటే బెస్ట్. అండ్ ఈ జడ్జెస్ ఎవరంటే సుజయ్ పాల్ అండ్ మౌషమి భట్టాచార్య. అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో గ్లోబల్ లాజిక్ ఇన్ మహబూబ్ నగర్. సో హిటాచి గ్రూప్ వాళ్ళు గ్లోబల్ లాజిక్ అనేది రీసెంట్లీ హైదరాబాద్ ఓపెన్ చేయాలి, కానీ మహబూబ్ నగర్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు? సో వీళ్ళకి లాజిక్ నో లాజిక్ ఫర్ గ్లోబల్ లాజిక్. ఓకే, అది అంత అవసరం లేదు. విత్ సర్వీస్ ప్లాట్ఫామ్ అడ్వాన్స్ లైట్. సో రీసెంట్లీ తమిళ్ సై సౌందరరాజన్ రిజైన్ చేసింది. ఆమె ప్లేస్లో సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్కి ఇప్పటికి కొంచెం ఇంటరిమ్ బాధ్యతలు ఇచ్చిండ్రు. సో ఆయన సిపి రాధాకృష్ణన్ ఆయన జార్ఖండ్ గవర్నర్. ఓకే. సో నెక్స్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ మీద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఒక కేస్ స్టడీ చేస్తుంది. సరే వీళ్ళు ఎంత బాగా మేనేజ్ చేసిండ్రు అని. సో ఎట్లా మేనేజ్ చేసిండ్రు జనాలని ఇదంతా అని. సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు కూడా ఒక టీమ్ని లీడ్ చేస్తున్నారు, దానికి హెల్ప్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విన్స్ టాప్ హానర్. ఇంతకుముందు ఆల్రెడీ ఎయిర్ సర్వీస్ క్వాలిటీ 15 to 25 మిలియన్ కేటగిరీలో హైదరాబాద్ ఫస్ట్ బెస్ట్ సిటీ వచ్చింది. సో దాంతోపాటు ఒక కమర్షియల్ బిల్డింగ్ని బెస్ట్గా ఎఫిషియన్సీగా అంటే ఎనర్జీ ఎఫిషియన్సీగా వాడుకునే దాంట్లో ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవార్డు వచ్చింది. అక్రెక్స్ వాళ్ళు ఇచ్చిండ్రు. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది, సో దాన్ని మంచి ఎనర్జీ ఎఫిషియన్సీగా సస్టైనబుల్గా వాడుకుంటారు. సో అట్లాంటి కేటగిరీలో ఈ హైదరాబాద్ దానికి ఇచ్చిండ్రు. ఓకే. సో నెక్స్ట్, నిజామాబాద్ లైట్ ఇది ఒకటి. సో ఇది నిజామాబాద్లో 11,000 మెంబర్స్ గవర్నమెంట్ మెంబర్స్తోని సెల్ఫ్ డిఫెన్స్ కరాటే టైక్వాండో ప్రోగ్రామ్ ఇచ్చినట్ట మనోజ్. సో దాని మీద ఇచ్చిండ్రు. సో ఇది ఇంపార్టెంట్. సో డాక్టర్ అరుణ్ కుమార్ నెల్లిమెల జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఆయన. సో ఈయన తీసిన ఒక ఫోటోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బోర్డులో ఆ బిల్ బోర్డ్ ఉంటుంది కదా దాని మీద పెట్టిండ్రు. సో ఈయన ఎట్లా ఫేమస్ అయిందంటే ఈయన గురించి లాస్ట్ మన్ కీ బాత్లో పిఎం చెప్తాడు ఇట్లా. పిఎం ఈయన పేరు తీసినప్పుడు అట్లా ఆ పిఎం నుంచి న్యూయార్క్ దాకా పోయింది. ఆయన తీసిన ఫోటో ఇది. ఎక్సలెంట్ ఉంటుంది ఫోటో ఇది. సో ఒక ట్రైబల్ అమ్మాయిని తీసిన ఫోటో. ఓకే. సో నెక్స్ట్, ఈయన రామచందర్ గారికి. సో ఈయన SC/ST ఒక మెంబర్ అయ్యండి. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఓకే. అండ్ హీ బిలాంగ్స్ టు పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఈయన పేరు వడ్డేపల్లి రామచందర్. సో వడ్డేపల్లి రామచందర్ అనేటైనా తెలంగాణ నుంచి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి ఈయన మెంబర్ అయ్యిండు. సో ఈయన SCs గురించి కొంచెం పోరాడుతుండ్రు. చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో సభ పెట్టండి, ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడు. సో ఏదో SCకి సంబంధించిన సభ అది. సో నెక్స్ట్, సో తెలంగాణ పార్ట్నర్స్ విత్ ఇస్రో. సో తెలంగాణ రీసెంట్లీ ఇస్రోతో పార్ట్నర్ అయింది. ఓకే. సో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ TSSA అనేది ఇట్ జాయింట్ ఫోర్సెస్ విత్ ఇండియన్ స్పేస్ ఇస్రో. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు ఇప్పుడు మనకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అండ్ డెడికేటెడ్ డ్రోన్ పోర్ట్, ఒక డ్రోన్కి సంబంధించిన పోర్ట్ కూడా హైదరాబాద్లో పెడదాం అనుకుంటున్నారు. ఓకే. సో ఎవరు పెడదాం అనుకుంటున్నారు? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఇది ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఇస్రో యొక్క వింగ్ ఇది. ఓకే. అండ్ ఈ ఇస్రో వింగ్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీతో కలిసింది. దేనికోసం కలిసిందంటే డ్రోన్కి సంబంధించిన పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి కలిసింది. మా డ్రోన్కి పైలట్స్ ఏం సార్ బాబు. ప్రొవిడెన్స్ ఇండియా ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్, ఏ స్పెషలైజ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్. ప్రొవిడెన్స్ అనే ఒక హెల్త్ కేర్ అంట, అది హైదరాబాద్ పెడుతున్నారంట. ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. అసలు ఇంపార్టెంట్ కదా ప్రొవిడెన్స్ అంటే. సో 36 నేషనల్ బుక్ ఫేర్, ఇది కూడా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి స్టేజెస్ ఇంపార్టెంట్. ఓకే. ఇది రీసెంట్గా ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టింటే 36th నేషనల్ బుక్ ఫేర్. సో ఈ బుక్ ఫేర్ ఫిబ్రవరిలో అయింది. అండ్ ఈ వెన్యూకి పేరు పెట్టిండ్రు. సో పాత ట్రెడిషన్ మళ్ళీ తీసుకొచ్చిండ్రు. ఈ వెన్యూ అంటే ప్రాంగణానికి గద్దర్ పేరు పెట్టిండ్రు. అండ్ ఈ స్టేజ్కి రవ్వా శ్రీహరి పేరు పెట్టిండ్రు. ఓకే. రవ్వా శ్రీహరి అనేటైనా స్కాలరు తెలుగులో సాంస్క్రిట్లో. ది ఎంట్రన్స్కి జహీరుద్దీన్ అలీ ఖాన్ అనే పేరు పెట్టారు. సో ఈ జహీరుద్దీన్ అలీ ఖాన్కి గదర్కి ఒక వెరైటీ రిలేషన్ ఉంటుంది, ఒక ఆడ్ రిలేషన్ ఉంటుంది. సో ఈ జహీరుద్దీన్ అలీ ఖాన్ గద్దర్ చనిపోయినప్పుడు పోయి రిటర్న్లో వచ్చేటప్పుడు చచ్చిపోతాడు, ఈయన గుండెపోటుతోని. సో అట్లా కావద్దని రిటర్న్ ఎంట్రన్స్ దగ్గర ఎందుకు మంచిగా ఈయన పేరు పెట్టారు. జస్ట్ చూడు, జహీరుద్దీన్ అలీ ఖాన్ ఫిలంథ్రోపిస్ట్.
editor of Siyasat, passes away. Khan suffered a heart attack while attending the funeral of గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావు అంటే ఎవరు? గద్దర్. సో రవ్వ శ్రీహరి రాసిన బుక్ ఏంటంటే అన్నమయ్య పదకోశం అనే బుక్ రాసి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్, సో సంగీత నాటక అకాడమీ. సో సంగీత నాటక అకాడమీ మన దగ్గర ఒక రీజనల్ సెంటర్, దక్షిణ భారత్ సెంటర్ని పెట్టబోతుంది. సో దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్రానికి పెట్టబోతుంది. ఓకే, సో ఈ అంటే సంగీత నాటక అకాడమీకి ఇంకో సబ్ బ్రాంచ్ సౌత్ ఇండియాలో మన హైదరాబాద్లో పెట్టబోతున్నారు. సో దిస్ ఇస్ ఇనాగ్రేషన్ ఆఫ్ సంగీత్ నాటక అకాడమీ, దక్షిణ భారత్ సాంస్కృతిక కేంద్ర. ఫౌండేషన్ స్టోన్ ఫర్ భారత్ కళా మండప ఆడిటోరియం బై వెంకయ్యనాయుడు అండ్ శ్రీజీ కిషన్ రెడ్డి అట్ శిల్పకళా వేదిక. సమ్మక్క సారక్క జాతర గురించి మనకు తెలిసింది. అండ్ ఇది ఒక వీళ్ళొక కొత్త యాప్ తీసుకొచ్చిన మై మేడరం అని. ఇది వితౌట్ ఇంటర్నెట్ పని చేస్తుంది. అంటే ఎట్లా ఉన్నారు జనాలు అది చూపిస్తుంది. అండ్ ఇది మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. సో రీసెంట్లీ 21st బయో ఏషియా కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో బయో అంటే సంథింగ్ రిలేటెడ్ టు లైఫ్. సో ఏషియా అంటే ఇది ఏషియాలో పెడతారు కాన్ఫరెన్స్ అయిపోయింది. సో సంథింగ్ రిలేటెడ్ టు లైఫ్, దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ పెడుతున్నారు. సో చీఫ్ మినిస్టర్ రేవంత్ యనమల ఇనాగరేటెడ్ ద హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్. సో హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ వారి 21st బయో ఏషియా కాన్ఫరెన్స్ హైదరాబాద్లో పెట్టింది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఓకే, అండ్ ఇది ఎవరు? తెలంగాణ గవర్నమెంట్ మరియు ఫాబా, ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్. సో బయోకి సంబంధించింది కాబట్టి, ఏషియాకి సంబంధించింది కాబట్టి ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్స్ అనేది వచ్చింది. ఓకే, అండ్ దిస్ థీమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఇస్ డాటా ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. సో ఇది థీమ్, డాటా అండ్ ఏఐ. బయో ఏషియా సదస్సుకు సంబంధించిన డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్, వెరీ 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 ఇంపార్టెంట్ థీమ్ కూడా. ఓకే, అండ్ ఈ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ వారు పెడుతున్నారు బయో ఏషియా. దీనికోసం కొలాబ్ అయ్యేది ఫాబా అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది. సో ఫాబా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ వాళ్ళు. సో దీనికి సంబంధించి మెంజా అనే టైంకి రీసెంట్లీ ఒక అవార్డు ఇస్తారు. దీంట్లో భాగంగా జీనోమ్ వ్యాలీ అవార్డు అనేది ఇచ్చిండ్రు. సో అది ఎవరికి ఇచ్చిందంటే మెంజా అనే అమ్మాయికి ఇచ్చిండ్రు. సో ఈమె ఏం చేసిందంటే ఏదో హైపోక్సియాకి సంబంధించింది ఏదో చేసింది, అదే ఎంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, జస్ట్ ఎవరికి ఇచ్చిందని ఒకసారి చూసుకుంటే బెస్ట్. సో మెంజా అనే టైంకి ఇచ్చిండ్రు. సో 5 స్టార్టప్ కూడా అవార్డ్స్ ఇచ్చిండ్రు బయో ఏషియాలో. ఆ 5 స్టార్టప్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకుంటే యూఆర్ అడ్వాన్స్డ్ థెరపెటిక్స్, జెట్ బ్లాక్స్, లాజిక్ టెక్ డిజైన్స్, ప్లెప్సీ ఇన్నోవేషన్స్ అండ్ లామార్క్. సో ఈ 5టికి స్టార్టప్స్కి అవార్డ్స్ కూడా ఇచ్చిండ్రు ఇక్కడ. సో ఇది ఒకసారి మళ్ళీ చూసుకోలేదు. 21st బయో ఏషియా కాన్ఫరెన్స్ దీని థీమ్ ఏంటిది? సో డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. ఓకే, ఇది ఎవరు? హెల్త్ కేర్ అండ్ సైన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు పెడుతున్నారు విత్ కోలాబరేషన్ బిట్వీన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్. సో ఇది థీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ ఒక రేర్ బర్డ్ తెలంగాణలో స్పాట్ అయింది, వరంగల్లో. దాని పేరు స్పర్ వింగ్డ్ ప్లోవర్. సో ఇది ఎట్లా ఉంటుంది? స్పర్ వింగ్డ్ ప్లోవర్. ఓకే, సో ఇట్ వాస్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. సో ఇండియా మొత్తంలో అసలు ఈ పిట్ట ఎక్కడ లేదు. ఈ పిట్ట వరంగల్కి వచ్చింది పిట్ట. ఓకే, ఇది జనరల్గా ఆఫ్రికా, మెడిటేరియన్ ఆ రీజియన్స్లో ఉంటుందంట.